జనసేన పార్టీ స్టేట్ సెక్రటరీ గంటా స్వరూప గారు మనతో ఉన్నారు. స్వరూప గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎలా అనిపిస్తుంది ఆప్తా ఇక్కడ? చాలా ఎక్సలెంట్గా జరుగుతుంది. ఫర్ ద ఫస్ట్ టైం మన ఆంధ్రప్రదేశ్లో ఆప్తా మీటింగ్ ఇంత హై రేంజ్లో ఇంత మంచిగా ఇంత మంచి ప్లాట్ఫామ్ని వేదికగా చేసుకుని ఇంతమందికి ఆపర్చునిటీస్ని ఏ విధంగా అందించాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ప్రారంభించినటువంటి ఈ మీటింగ్ చాలా మందికి యూస్ఫుల్గా తయారైంది. ఎందుకంటే ఈ రోజున ఆప్తా మీటింగ్ అనేది క్యాటలిస్ట్ ప్రోగ్రామ్ అనేది వీళ్ళు ఈ రోజున పెడదాం అనుకుని ఆల్మోస్ట్ 1 ఇయర్గా వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారు. సో ఈ 1 ఇయర్ నుంచి ఏ విధంగా తీసుకురావాలనేటువంటి వర్కౌట్ చేసి ఈ రోజున దీనికి ఒక మంచి రూపకల్పన ఇచ్చున్నారు. దీనికి సంబంధించి జరిగినటువంటి 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రీ మీటింగ్స్ జరుగున్నాయి. సో దానికి సంబంధించి ఈస్ట్ గోదావరి నుంచి రాజమండ్రి నుంచి నేను కూడా ఆప్టా క్యాటలిస్ట్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాను. సో వీళ్ళు చేస్తున్నటువంటి ఇంత మంచి ప్రోగ్రాంలో నేను కూడా ఒక చిన్న భాగస్వామిని అయినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఈ రోజునటువంటి యూత్ ఓన్లీ జాబ్ కోసమే చూడకోకుండా తమ చుట్టూ ఉన్నటువంటి సోర్సెస్ను ఉపయోగించుకుని ఏ విధంగా బిజినెస్ పరంగా ఎదగొచ్చు, అలాగే బిజినెస్గా ఎకనామికల్గా ఏ విధంగా గ్రోత్ తీసుకురావచ్చు అన్నటువంటి అంశాల మీద ఈ రోజున ఇంతమంది ఎంటర్ప్రెన్యూర్స్ యూత్కి గైడెన్స్ ఇవ్వడం అనేది చాలా మంచి పరిణామం. ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ప్రోగ్రాం ద్వారా యూత్ మంచి అవకాశాలని పుణికిపుచ్చుకుని తమ చుట్టూ ఉన్నటువంటి సోర్సెస్ను ఉపయోగించుకుని వారు కూడా ఒక బిజినెస్ స్టార్టప్ అనేది స్టార్ట్ చేస్తే కనుక తాము ఉద్యోగం చేస్తే తమ ఒక్క కుటుంబమే బాగుపడుతుంది. కానీ తాము బిజినెస్ చేయడం ద్వారా తమతో పాటు తమ కుటుంబంతో పాటు ఇంకొక 10 మందికి ఒక ఎంప్లాయ్మెంట్ కల్పించిన వారు అయ్యేటువంటి ఇది ఉంది. కాబట్టి యూత్ అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అవకాశాల్ని మలుచుకుని వాళ్ళు మరింత ముందుకు వెళ్ళగలుగుతారని చెప్పేసి ఈ ఆప్టా క్యాటలిస్ట్ ప్రోగ్రామ్ ద్వారా నేను భావిస్తున్నాను. ప్రతి సంవత్సరం ఇంత పెద్ద ఎత్తున గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే అది 100% జరుగుద్దండి. ఎందుకంటే నిన్న వచ్చినటువంటి రెస్పాన్స్ని చూస్తే కనుక నిన్న ఆల్మోస్ట్ మనకు ఆంధ్ర నుంచి అటు రాయలసీమ నుంచి కావచ్చు, ఇటు తెలంగాణ నుంచి కావచ్చు, అలాగే కోనసీమ ఉత్తరాంధ్ర నుంచి కావచ్చు, చాలా మారుమూల ఉన్నటువంటి పల్లెల నుంచి కూడా యూత్ ఇక్కడికి రావడం జరిగింది. సో అంతేకాకుండా తమిళనాడు కర్ణాటకలో ఉన్నటువంటి సెటిలర్స్ కూడా కొంతమంది ఇక్కడికి రావడం జరిగింది. అంటే ఎంతమంది యూత్ ఎంప్లాయ్మెంట్ లేక ఏ సోర్సెస్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలో తెలియనటువంటి గైడెన్స్ లేక ఎంతమంది ఉన్నారో మనకు అర్థమవుతుంది. సో నిన్న ఈ మీటింగ్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఆర్గనైజర్స్కి ఏమనిపించిందంటే, సో ఇదే కాదు, మనం ఇయర్లీ వన్స్ కనుక మనం ఈ మీటింగ్ కండక్ట్ చేయడం ద్వారా చాలామందిని యూత్ని ఇన్స్పైర్ చేస్తూ వాళ్ళ ద్వారా మనం ఎకనామికల్ గ్రోత్ తీసుకొస్తే కనుక మన ఆంధ్రప్రదేశ్ అనేది ఎకనామికల్గా ఒక మంచి గ్రోత్ని సాధిస్తుందని చెప్పేసి నిన్న ఆర్గనైజర్స్ కూడా డిస్కస్ చేసుకోవడం వినడం జరిగింది. ఆప్తాలో మీరు ఒక పార్ట్ అయినందుకు హ్యాపీగా ఉందా స్వరూప గారు? 100% అండి, 100% హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే రాజమండ్రి నుంచి 100 అబౌవ్ రిజిస్ట్రేషన్స్ అయితే నేను చేయించడం జరిగింది. అందరూ కూడా వచ్చారు. ఒక మంచి ప్లాట్ఫామ్ వాళ్ళకి దొరికినందుకు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ కూడా మనకి ఈ పైన జరుగుతున్నటువంటి బోర్డ్ మీటింగ్స్లో కూడా ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్కి సంబంధించి కూడా ఏ విధంగా ఉన్నాయి, ఉమెన్ ఎటువంటి అవకాశాలని మనము సాధించుకోవచ్చు అనేటువంటి విషయాల్ని కూడా పైన ప్రోగ్రామ్స్లో చాలా కూలంకషంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మహిళలు కూడా ఆర్థికంగా ముందుకు వస్తే కనుక మరింత బాగుంటుంది అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎందుకంటే మహిళలు ఎప్పుడూ కూడా డిపెండెంట్గా ఉండడం కాదు, ఫస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ద్వారా వాళ్ళ ఫ్యామిలీని ఎంత బ్యూటిఫుల్గా రన్ చేయొచ్చు అనేటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో వాళ్ళు మరింత ముందుకు వెళ్తారు. సో ఇక్కడ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్కి కూడా చాలా బాగుంది.